bleeds while the world watches in silence. ఈ లైన్ ఎన్నోసార్లు వినే ఉంటారు. సిరియాలో దశాబ్దాల పాటు అసద్ కుటుంబం సాగించిన హింసకాండ గురించి అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క లైన్ సరిపోతుంది. ప్రెసిడెంట్ బషార్ అల్ అసద్ నిరంకుశ పాలనకు రెబల్స్ ఫుల్ స్టాప్ పెట్టడం, రాజధాని డమాస్కస్ని హస్తగతం చేసుకోవడం, ఆ వెంటనే అసద్ దేశం నుంచి విడిచి పారిపోవడం చకచకా జరిగిపోయాయి. సిరియాలో ఇలా జరుగుతుందని 10 రోజుల ముందు వరకు కూడా ఎవరు ఊహించని ఉండరు. అసద్కు అండదండలు అందించే రష్యా యుక్రెయిన్తో వార్లో బిజీగా ఉండడంతో సరైన టైం చూసి దెబ్బ కొట్టిన రెబల్స్ ఆయన్ను ఏకంగా దేశం నుంచే పారిపోయేలా చేశారు. ఇంతకీ అక్కడి ప్రజలకు అసద్ అంటే ఎందుకంత కోపం? రెబల్స్ తిరుగుబాటుకు కారణాలేంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. అసద్ దారుణాలను సాక్షి మీ కళ్ళకు కట్టనుంది. బషార్ అల్ అసద్ సిరియా 2వ తరం నిరంకుశ నాయకుడు. ఆయన తండ్రి పేరు హఫీజ్ అల్ అసద్. 1970లో హఫీజ్ సారథ్యంలోని బాత్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 3 దశాబ్దాల పాటు సిరియాను ఏలారు హఫీజ్. 2000లో హఫీజ్ మరణంతో అప్పటి వరకు డాక్టర్గా పనిచేసిన బషార్ అసద్ 34 ఏళ్ల వయసులో సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని బషార్కు కట్టబెట్టేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేసింది. నిజానికి సిరియా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి కనీస వయసు 40 ఏళ్లు ఉండాలి. అయితే ఆ సమయానికి బషార్కు 34 ఏళ్లే ఉండడంతో ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పరిమితిని 34 ఏళ్లకు తగ్గించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అసద్ నిరంకుశ పాలనను సాగించారు. తండ్రి మార్గంలోనే నడిచారు. తండ్రి ఎలాగైతే పౌరులను హింస పెట్టారో అసద్ కూడా అలాగే చేశారు. రాజకీయంగా తమకు అడ్డొచ్చిన వేల మందిని జైలుకు పంపారు. నిర్దాక్షిణ్యంగా హత్యలు చేయించారు. మార్చ్ 19, 2013లో అలెప్పోలో సారిన్ నెవ్ అనే వాయువుతో కూడిన రాకెట్ ప్రజలపై దాడి చేసింది. ఈ దాడిలో 16 మంది ప్రభుత్వ సైనికులు, 10 మంది పౌరులు మరణించారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమైంది. ఆగస్ట్ 21, 2013లో దమాస్కస్లోని ఘౌటా శివారు ప్రాంతాలపై అదే సారిన్తో కూడిన రాకెట్లు మరోసారి దాడి చేశాయి. ఈ ఘటనలో 300 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. నాటి ఈ ఘటనను అసద్ తండ్రి హఫీజ్ చేసిన హమా ఘటనతో పోల్చుతారు విశ్లేషకులు.